మన నాయకుల గొప్పతనం మనోళ్ళు చెప్పడం చేతే సావట్లేదు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ నీళ్లు అధికంగా వాడుకుంటోందని చెప్పి తెలంగాణ వాళ్ళు చెప్పారు. అది తెలుగుదేశం వాళ్ళు ఫోకస్ చేసుకోలేకపోతున్నారు. ప్రాక్టికల్గా అయితే కూటమి ఫోకస్ చేసుకోవాలి. వాళ్ళు పదే పదే చెప్తుంది ఏంటి, ఆంధ్ర నీళ్ళు ఎక్కువ వాడేసుకుంది, ఆంధ్ర నీళ్ళు ఎక్కువ వాడేసుకుందని. తాజాగా శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులకు మించి నీటిని తరలిస్తోందని వెంటనే అడ్డుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో శుక్రవారం జరగాల్సిన బోర్డు సమావేశం ఏపీ విజ్ఞప్తి మేరకు ఈ నెల 24కు వాయిదా పడింది. దీంతో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఏఎన్సీ అనిల్ కుమార్, నల్గొండ సి అజయ్ కుమార్, ఇతర ఇంజనీర్లు కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్తో గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బోర్డు తీరు మీద రాహుల్ బొజ్జా అసహనాన్ని, నిరసన వ్యక్తం చేశారు. ఏపీ కోటాకు మించి నీటిని తరలిస్తోందని అడ్డుకోవాలని బోర్డుకి ఇప్పటికే పలుమార్లు లేఖ రాశాం. ఇటీవల రాజస్థాన్లో జలశక్తి శాఖ మంత్రిని రాష్ట్ర మంత్రి ఉత్తమ్తో కలిసి సమస్యను వివరించాం. బోర్డే మాత్రం పట్టినట్టు వ్యవహరిస్తుంటాం ఆక్షేపణీయం. 2 జలాశయాల్లో 70 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ తన వాటాగా ఇంకా 131 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. శ్రీశైలం సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ నిత్యం 13,000 క్యూసెక్కులు తరలిస్తోంది. తెలంగాణ రైతుల ప్రయోజనాలు పట్టించుకోకుండా ఏపీ తరలిస్తున్న బోర్డు ప్రేక్షక పాత్ర పోషిస్తోందంటూ తెలంగాణ ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో బోర్డు చైర్మన్ స్పందిస్తూ ఏపీ అవసరాల మేరకు వినియోగించుకుంటుంది కదా, ఈ విషయాల మీద సోమవారం బోర్డు సమావేశంలో చర్చిద్దామని చెప్పినట్టు తెలిసింది అన్నట్టు. అంటే ఆంధ్ర ఎక్కువ వాడేసుకుంటుంది. ఇక్కడే పెద్ద నాటకం ఏంటంటే, ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. నీళ్లు ఆంధ్ర వాడుకుందా, వాళ్ళు పోసేశారా, ఇటు పారబోసేశారా? ఆంధ్రాకి ఎప్పుడు పంటలకు కావాలో అప్పుడు నీళ్లు వదలాలా? వాళ్ళు కరెంట్ ఉత్పత్తి చేసేసి ఇటు పారబోసేశారు. పారబోసేసి నీటి ఆంధ్ర వాడుకుంటుందని కథలు చెప్తున్నారు. అక్కడ పవర్ ప్రొడక్షన్ చేస్తుంది ఎవరు? తెలంగాణ. తెలంగాణ పవర్ ప్రొడక్షన్ చేయడం అంటే నీళ్ళని వాడి ఇటు పోసేస్తుంది. అప్పుడు అది ఆంధ్ర వాడినట్టు అవుతుందా? ఈ నీళ్లు మనకి రోజు వాడేసుకుంటామా? ఆంధ్రాలో ఎప్పుడు పంటలకు కావాలో ఆ టైంలో వదలాలి. అది సద్వినియోగం అవుతుంది. చాలా తెలివిగా వాళ్ళేమో వాళ్ళ ప్రజల్ని అక్కడ తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నట్టు అసలు విషయాన్ని దాచేస్తున్నారు. ఇక్కడేమో అద్భుతం జరిగిపోతుంది ఆంధ్రాలో అన్నటువంటి కోణం ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. 2 రాష్ట్రాల్లో ఆయా పంటల మీద, ఆయా పొలాల మీద ఆధారపడ్డటువంటి వాళ్ళందరికీ లెక్క తెలుసు. వాళ్ళు ఎవరు నోరు మెదపరు, మేధావులు నోరు మెదపరు. కాబట్టి జలజగడం ఏదో జరిగిపోతుందని 2 చోట్ల కూడా గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడం తప్పించి ప్రజల్ని ఇరు రాష్ట్రాలు మోసం చేస్తున్నాయి. ఇది గుర్తించాల్సిన అంశం.